విజయనగరం జిల్లా గజపతి నగరంలో పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పోస్ట్ ఆఫీస్ పొదుపు బీమా పథకాలను ఇంటింటికి చేరువ చేస్తున్న సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. పోస్టల్ పథకాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. 2600 రూపాయలు చెల్లిస్తే 50 లక్షల ప్రమాద బీమా రావటం సదరు కుటుంబానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 50 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బాధిత కుటుంబానికి ఆయన అందజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన సిబ్బందికి ఆయన చేతుల మీదుగా మెమోంటోను అందజేశారు. పోస్ట్ కార్డ్ మీద లెటర్ రాయడం ఎంత ఆనందంగా ఉండేదో, క్రమేణా టెక్నాలజీ వచ్చి ఈమెయిల్ రావడం, వాట్సాప్ రావడం, మొబైల్ రావడం, మెసేజ్ రావడం, వాట్సాప్ రావడం, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్వీసెస్ కన్వర్ట్ అవుతున్న తరుణంలో IPPB ఇండియన్ పోస్టల్ పేమెంట్ సర్వీస్ బ్యాంక్ వీళ్ళు 2018లో గౌరవ ప్రధానమంత్రి గారు మొదలుపెట్టి అనేక గ్రామీణ ప్రాంతంలో పేమెంట్ గేట్వేగా వాడడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే NGNRS పేమెంట్ మనకి ఉపాధి పనుల్లో చాలా మంది పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ అందరికీ కూడా గేట్వే వాడడం జరుగుతుంది. తల్లికి వందనం పథకంలో కానీ అందరూ ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరికీ చదివించడానికి రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ ఇవ్వాలన్నా కూడా గేట్వే కింద వాడటం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఎలా మెజర్ చేస్తామంటే నా లైఫ్ ఒకసారి సడన్ గా రిస్క్ పడితే నా కుటుంబానికి కష్టం కలగకుండా ఆ లైఫ్ రిస్క్ అనేది కవరేజ్ చేసే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. లెటర్స్ అంటే గతంలో